ఓకే అండి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. మనం సాగర్ రెడ్డి గారు చెప్పింది విన్నాము. 3 రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయని ఘంటాపథంగా ఆయన చెప్తున్నారు. అలాగే ఈవెన్ కేరళ కానివ్వండి, లేకపోతే తమిళనాడులో కానివ్వండి, ఒకప్పటి పరిస్థితిని మెరుగుపరుచుకొని బీజేపీ ముందుకు దూసుకుపోతోందని ఆయన చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? మీరేమనుకుంటున్నారు? వారికి నమస్కారాలు. విశ్లేషించడంలో మా ముగ్గురులో కూడా తులసిరెడ్డి గారు సమర్థుడు. ఆయన చెప్పినటువంటి హోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో 3 రాష్ట్రాల్లో కూడా సెక్యులర్ ప్రభుత్వాలు వస్తాయి. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి టీములే అధికారంలోకి వస్తాయి అనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక పశ్చిమ బెంగాలే టఫ్ అండ్ టఫ్గా ఉంది. కేరళ అది ఎల్డీఎఫ్ వస్తుందా యూడీఎఫ్ వస్తుందా అనేది అంటే బీజేపీ అయితే అక్కడ వచ్చే అవకాశం లేదు. అలాగే తమిళనాడులో కూడా బీజేపీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ అస్సాంలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద అసంతృప్తి రేకెత్తించడం అనేది సహజంగా ఉంటుంది. మార్పు చేయాలనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ప్రతిసారి ఒకసారి అధికారంలోకి వచ్చేటటువంటి తమిళనాడులో రెండోసారి డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి వాతావరణం బాగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అనేటటువంటిది ఇద్దరి మధ్యనే నడుస్తుంది, అంతేగాని బీజేపీ దగ్గర లేదు. కాబట్టి మనం 3 రాష్ట్రాల్లో సెక్యులర్ గవర్నమెంట్స్ వస్తాయి. బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఒక్క అస్సాంలో మాత్రమే రూలింగ్ చేయగలుగుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా చెప్పాలనుకున్నప్పుడు ఎన్నికలకు సంబంధించి ఒక విశ్లేషణ మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అదేంటంటే పార్టీలు మిగిలినటువంటి వాటికి పార్టీలు, పార్టీ ఎజెండాలు, పార్టీకి ఉన్నటువంటి కేడరు పనిచేస్తూ ఉన్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బీజేపీ గెలుపు కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రధానమంత్రి పనిచేస్తూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉన్నారు. అధికారాన్ని అక్కడ మూలవించి పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీకి ఉన్నటువంటి బలం ఆర్థికంగా, అధికారికంగా బలం పెరిగినటువంటి పరిస్థితుల నుంచి నడుస్తున్నటువంటి ఎన్నికల గోదాలో ఎన్నికలు సక్రమంగా నడవడానికి, ప్రజాస్వామ్యంగా నడవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కానీ, అలాగే సమైక్య స్ఫూర్తి కానీ, మేము నెగ్గితేనే ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు ఉంటాయి, ఏదైతే బీజేపీ ఉన్నది ఆ బీజేపీ రాష్ట్రంలో ఉంటేనే మీకు ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం సెక్యులర్ స్ఫూర్తికి, అందులోని ప్రధాని చెప్పడం లేదా హోమ్ మినిస్టర్ చెప్పడం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి, భారతదేశ రాజ్యాంగానికి, మన ఎన్నికల విధానానికి మరి గొడ్డలు పెట్టి లాంటిది. అయినటువంటిప్పటికీ కూడా ఎన్నికల్ని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్ని గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి. అందులో ఉన్నటువంటి లోపాల జోలికి నేను పోవట్లేదు. ఆ గౌరవించేటటువంటి నేపథ్యంలో ఫలితాలు వచ్చిన దగ్గర ఒక రకంగా, ఫలితాలు రాని చోట మరొక రకంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా కూడా అది సరైనది కాదు. మనం స్వీకరిస్తే అన్ని రాష్ట్రాల్లో వచ్చేటటువంటి విజయాలని అపజయాలని స్వీకరించాలి. లేదా మనం ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఎన్నికల్లో ఉన్నటువంటి లోపాలు పూర్తిగా ఉన్నాయి అనేటటువంటిది చెప్పాలి. ఈ రెండాటి మధ్యన విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 3 రాష్ట్రాల్లో సెక్యులర్ గవర్నమెంట్లు వస్తాయి. అస్సాంలో ఖచ్చితంగా బీజేపీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ టఫ్ ఫైట్ జరుగుతుంది.